మోంతా తుఫానుతో హన్మకొండ పొంగి పొర్లుతోంది. వర్షం తగ్గినా వరద ఉధృతి మాత్రం తగ్గడం లేదు. ఎక్కడ చూసినా కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏవి జరుగుతుందో అంటూ ప్రజలు తీవ్ర భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. అధికారులు స్పందించి వీలైనంత త్వరగా తమను రక్షించాలని వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వరదలు వచ్చి 24 గంటలు గడిచినా కూడా ఇంకా జలదిగ్బంధంలో 40కి పైగా ఏరియాలు వరంగల్ హన్మకొండ నగరంలోని ఉన్నాయి. ఇంకా ప్రస్తుతము వరద భారీగా తరలి వస్తుంది. ఇక ఉదయం నుంచి ఈ వరద తగ్గుముఖం పడుతుందని భావించినా కూడా అంతకంతకు పెరుగుతూ పూర్తిగా ఇళ్ల లోపల ప్రజలు బయటికి రాలేనటువంటి ఒక దయనీయమైనటువంటి సిచ్యువేషన్ హన్మకొండలో కనిపిస్తుంది. ప్రస్తుతం సమ్మయ్య నగర్ కింద కాలనీ, ప్రస్తుతం ఇది సర్కిల్ 6కు సంబంధించినటువంటి కాలనీ. కంప్లీట్గా ఈ వరద అంతా కూడా ఆ సమ్మయ్య నగర్ లోపలికి వెళ్తుండడంతో కూడా స్థానికులంతా కూడా అటు బయటకి రాలేనటువంటి ఒక సిచ్యువేషన్, ఇంకా తేరుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది ఈ వరద, ఎందుకు ఈ స్థాయిలో వచ్చింది? సార్, ఈరోజు మార్నింగ్ నుంచి పొద్దున 5 o'clock నుంచి మొదలు పెడతాం. మాకు ఈ వరద అనేది ఆయిలో చూడండి, అటు చూడండి, మొత్తం ఇంతవరకు మాకు ఒక అధికారులు వచ్చారు, చూసి వెళుతున్నారు. కనీసం మరి అక్కడ గేట్లు ఓపెన్ చేస్తే మాకు ఈ వరద అనేది ఉండదు కదా. మేము మొత్తం మిడిల్ క్లాస్ ఇక్కడ పైన ఎక్కడో మునిగిపోతుంది అని చెప్పి ఇక్కడ మమ్మల్ని అక్కడ చేసుకుంటా ఒక అధికారి, ఇరిగేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరు అధికారులు వచ్చిండ్రు, చూసిపోయిన్లు, మాట్లాడిండ్రు, కనీసం ఒక పాల ప్యాకెట్ ఇచ్చిపోయిన్లు అంతే. ఇప్పటి వరకు ఇంతవరకు ఎవరు రాలేదు, వచ్చిండ్రు, చూసిపోయిన్లు అంతే. కానీ మాకు ఇప్పుడు ఈ రాత్రి వరద, కరెంటు లేదు, ఇప్పటి వరకు కరెంటు కూడా రాలేదు సార్. మాకు ఇప్పటి వరకు కరెంటు లేదు, ఏమీ లేదు. ఈ వరద అనేది ఇప్పుడు ఆ పిల్లలు వాళ్ళు ఒకవేళ నైట్ ఫ్లోటింగ్ పెరిగితే మేము ఎక్కడికి వెళ్ళాలి? అది ఒకసారి మీరు ఈ విషయం అధికారులు ఒకసారి గమనించి మా సమ్మయ్య నగర్ పరిస్థితిని అర్థం చేసుకొని దయచేసి మా కాలనీ వాసులను అందరిని ఆదుకోవాల్సిందిగా నేను ఈ సమ్మయ్య నగర్ కాలనీ వాసులుగా కోరుతున్నానండి. అధికారులు వచ్చారు కదా, ఎమర్జెన్సీ నెంబర్లు ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు, సమస్య ఉంటే చెప్పండి. నిజంగా స్పందిస్తలేరా? స్పందిస్తారు. ఆ వరద ఉన్నది, ఈ వరద ఉన్నది, స్పందిస్తాను. కాకపోతే ఏంది అని అంటే మాకు మెయిన్ కావాల్సింది ఏంది, ఒక కరెంట్ ఒకటి, నిత్యావసర వస్తువులు ఒకటి, అన్నీ తడిసిపోయినాయి. మేము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, చుట్టూ జలదిగ్బంధం, ఎక్కడికి వెళ్ళలేని ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి, అప్పటికి ఇప్పటికి ఎంత ఫ్లోటింగ్ పెరిగిందో అది. సో చూసాం, ఇది సమ్మయ్య నగర్లో తాజా పరిస్థితి. సో రాత్రి అయినప్పటికీ కూడా ఇంకా వరద ఫ్లోటింగ్ ఉదయం నుంచి ఇప్పటికీ అంతకంతకు పెరుగుతూ వస్తుంది. సో కాలనీ లోపలికి భారీగా ఈ వరద అంతా కూడా దూసుకెళ్తుంది. సో ఇదంతా ఇళ్ల లోపలికి చేరుకుంటుండడంతో ప్రజలు బయటికి రాలేని సిచ్యువేషన్. ఇప్పటికే నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు ఇంట్లో ఉన్నటువంటి పూర్తి స్థాయి నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి అంతా కంప్లీట్గా తడిసి ముద్దైంది. సో వాళ్ళకి ఇప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి. సో ఉదయము అధికారులు వచ్చినా కూడా తాత్కాలికంగా వాళ్ళకి అటు పాల ప్యాకెట్లు అందించి వెళ్ళారు, ఆహార ప్యాకెట్లు అందించి వెళ్ళారు. కానీ ప్రస్తుతము మా పరిస్థితి ఏందనేది స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో మొత్తంగా ఈ వరద కంప్లీట్గా నిన్నటి నుండి ఈ ఇళ్లను చుట్టుముట్టింది. సో ఇళ్ల లోపల ఒక దయనీయ పరిస్థితి. సో ఇంట్లో ఉండలేని పరిస్థితి. మనం ఒకసారి ఆ ఇంటిని చూడొచ్చు, కంప్లీట్గా ఆ ఇండ్ల లోపలికి ఆ వరద నీరు వెళ్ళింది. అందులో ఉండలేని పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి. సో బయటికి వెళ్ళలేక, ఇందులో ఉండలేక ఒక నరక యాతన అయితే ఈ యొక్క హన్మకొండ నగరంలోని సమ్మయ్య నగర్ వాసం అనుభవిస్తున్నారు. ఏంటి అసలు ఎప్పుడు వరద వచ్చింది? ముద్ద గురించి పోలేదా వరద? 5:30కి వచ్చినాయి. 5:36 నుండి ఇక్కడ వరకు వచ్చినాయి. మా పిల్లలందరూ అక్కడ, మాకు చర్చ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళారు. మార్నింగ్ నుండి ఇదే మొత్తం ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బీరు అన్నీ గడిచిపోయినాయి. మొత్తం 1 లక్ష రూపాయల సామాన్ క్లోజ్ మొత్తం ఓవరాల్గా. ఇంత ఎవరు తిండి ఎట్లా తిన్నారా? ఆహారం ఎవరు బయట నుండి తెచ్చుకున్నాం, పైన అంకుల్ వాళ్ళు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు, ఎవరు రాలేదు కూడా. అధికారులు వచ్చారు కదా, వాళ్ళు మీకు ఫోటోలు దిగిళ్ళు, అక్కడ వాళ్ళు షో చేసుకొని సపరేట్గా వేళ్ళు, ఎవరి మంది వచ్చి మీరు తప్ప ఎవరు రాలి ఇక్కడికి, ఎవరు ఇక్కడ పట్టించుకునే మానవులు కూడా వెళ్ళలేరు. నాయన రాందర్ రెడ్డి గారు వచ్చారు, అక్కడే అటే చూసాడు, వెళ్ళిపోయాడు. తర్వాత కలెక్టర్ వచ్చి చూసి అటే వెళ్ళిపోయాడు. గల్లీలోకి వచ్చి కానీ ప్రజలను కానీ ఎవరిని కానీ పట్టించుకునే పరిస్థితి లేదు, ఎవరు పట్టించుకోలే. ఇప్పటిదాకా మా పిల్లలు 4 ఇక్కడే ఉన్నాం, అందరు నిండిపోయినాయి మొత్తం. మేము తెల్లారు నిద్రలోకి వెళ్ళేసారు, నీళ్ళు వచ్చినాయి లోపలికి. సో ఇది సమ్మయ్య నగర్లో డివిజన్ 4కు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఇట్లా ఉంది. ఇంకా దాదాపుగా 8 కాలనీలు ఈ సమ్మయ్య నగర్ పరిధి లోపల ఇదే సిచ్యువేషన్ ఉంది. కంప్లీట్గా వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి, ఉన్న వస్తువులన్నీ కూడా తడిసిపోయి తిరగి ఉండలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎగువ అంతస్తు లోపలికి వెళ్ళి తలదాచుకుంటున్నారు. అధికారులు తాము వచ్చినా కనీసం చూసి వెళ్తున్నారు తప్ప తమకు ఎటువంటి సహాయం చేయట్లేదంటూ కూడా ఒక ఆవేదన అయితే సమ్మయ్య నగర్ ముంపు బాధితుల లోపల కనిపిస్తోంది. మొత్తానికి ఈరోజు రాత్రి వరకు కూడా ఈ వరద ఫ్లోటింగ్ తీవ్రంగా ఉన్న నేపథ్యం లోపల మళ్ళీ
వరద పెరిగి ఇళ్ళ లోపలికి వస్తే తమ పరిస్థితి ఏంటంటే ఒక భయానక వాతావరణం ఉందంటూ కూడా సమ్మయ్య నగర్ కాలనీ వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో.